స్వామి నా ఇల్లుకే దేవుడా. నీ ఇంటికి దేవుడు పాపా. స్వామి నీకు దినాలు దినాలు పాపా, ధనాలు ధనాలు. అవే స్వామి దినాలు దినాలు. దండాలు దండాలు. అవే పాపా నీ కష్టమేమో చెప్పు నా మహారాజు. కట్టం బిలే బిలే కట్టమప్ప. ఏం పాపా నీ కట్టము? రోనక్కో ఏడ్సద్దా ఏం అయ్యా గమ్మునుండి పాపా. అయ్యా డెలివరీ అవుతుందవా? అయ్యా అక్కడ మూలపడదు పాపా. బా మకారాజు ఉన్నదా? మకారాజు మహారాజు ఇట్లా బారడు అట్లా బారడు జామాన్ ఇచ్చిండు. జామాన. ఓ ఇట్లా బారా అట్లా బారా. మహారాజు జమీన్ ఇచ్చినాడు. జామానప్ప జామాన జమీన్ ఇచ్చినాడు. ఇచ్చింటే దాంట్లో పుస్తకాయలు పెట్టిండు. పుస్తకాయలు కర్బూజకాయలు. నూనెపా భలే బాగా పండి పెంట. బాగా పండింది. ఓ నీళ్ళు అప్పా పోరేసింటప్ప. నీళ్ళు పోరేసినారా? నీళ్ళు బాగా పండియా? బొక్క 1.5 ఇంచు పండియా? ఎన పైపులు అయినారా ప్లాస్టిక్ పైపులు అయినారా? అప్పా ఎనపైలే. ఎన పైపులా? ప్లాస్టిక్ అయితే పగిలిపోతే తట్టుకోలేదు. అవునప్పా భలే బాగా పండి నా పంట. నా మొగుడు కుంటోడు. కుంటోడు? అవునప్పా. నీకు బిడ్డలు అప్పా బిడ్డలు ఎంతమంది? నాకు 30 మంది బిడ్డలు. మళ్ళా 3 నెలలు ఆగమని చెప్పా నేను. 30 మంది బిడ్డలు మళ్ళా ఏళ్ళవా? నీ మొగుడు కుట్టోడా? ఏం పని చేస్తాడు నీ మొగుడు? నా మొగుడు భలే చేతిగాడు. దిగేలే 30 మంది. ఇరుసాలు మరుసాలు కూడా తినేవాడు నా మొగుడు. ఇరసాలు మరసాలు బాగా తినేస్తారా అంటే దుక్కి చేసేసినాడు. అవునప్పా. భూమి అవునప్పా. 1 మడక 2 మడకలా? అప్పా ఏం చెప్తావప్పా నా కర్మ. ఏమే భలే దున్నేవాడు నా మొగుడు. బాగా దున్నుతాడా? 30 మంది బిడ్డలప్పా. 30 మంది బిడ్డలు 3 నెలలు ఆగితే మళ్ళా 1 మడకతోనే దున్నినాడా? అవునప్పా. బాగా దుక్కి చేసేసినాడు. మా దుక్కు చేసేదంటే భలే బాగా పండింది కదా నా పంట. నా మొగుడు ఎప్పుడు పొగులు కావులు పోతా ఉండే. పొగులు నైట్ రాత్రిలో నేను పోతా ఉండే. రాత్రిలో నువ్వు పోతాంటివా? నీకేం భయం అనిపించలేదా? నాకేం భయం ఏడుండే. మనుషుల వాళ్ళంతా మా చేనుకాడ దొడ్లాడేది. ఏంటంటే మనుషుల వాళ్ళంతా మీ జమీన్ అక్కడ దొరుకుతా ఉంటాయా బాబా? అంటే మీ జమీన్ అక్కడ ఉండరా? అయితే నువ్వు నైట్ లో పోతావు? రాత్రిలో నేను పోతా ఉంటే పొగుల్లో నా మూడు పోతా ఉండప్ప. నైట్ లో అయితే ఈడుండే వాళ్ళంతా జమీన్ అక్కడ ఉంటాడ్రా? మీ జమీన్ చుట్టూ. అందుకే నీకు 30 మంది పెట్టలేండి. లేకుంటే కుంటూరు నా మొగుడు పెళ్ళామమ్మ పెళ్ళామమ్మ అని ఏమిరా మొగుడప్ప మొగుడప్ప నేనండి. ఏమో ఆకలి అవుతా ఉంది పెళ్ళామమ్మ అని. మా గుడిసికి ఆ పుస్తకాలకి చాలా దూరం ఉంటే నడుచుకొని పోతే నిదానం అవుతుందని దొర్లుకొని పోతే పొయ్య పట్టిందే మంచి సాంబార్ చేస్తే ఉడుకుడుకు అన్నం చేస్తే ఊపుకొని నేను తింటి. ఊపుకొని నేను తిని 3 దినాలు సర్ది సంటుండే. నా మొగుని సర్ది వేసుకొని ఆ పుస్తకాయలు కాడుకొచ్చాలకి మీ అక్కలు వచ్చి మా ఎక్కలు నక్కలు నక్కలు అవే మగాలు వచ్చి నా కొంటి మొగుని నీడ్చుకొని వెళ్ళిపోయిందయ్యా. అంటే నీ మొగుడిని ఎత్తుకొని వెళ్ళిపోయింది నక్కలు. నీ మొగుడు ఎట్లుంటాడు పాప? నీ మొగుడు ఎట్లుంటాడు? నా మొగుడంతా నీ మాదిరినే అంత నా మాదిరి అంతా నీ మాదిరినేప్ప. టోపీ కూడా అట్లాదేప్ప. కోటు కూడా అదేప్ప. గడ్డము అయ్యో గడ్డం అట్లాదే. ప్యాంటు ఆ ప్యాంటు కూడా అదేప్ప. చిన్నపిల్లడు వాడేప్ప అచ్చం ఇట్లా ఉన్నాడా? అప్ప మకారాజు మహారాజుకు నీ మొగుడు ఆడున్నప్పుడు తీసుకొచ్చి నీ దగ్గరకు వస్తుంది. నా మొగుడు నాకే కాదు. నీ మొగుడు నీకే కాదులే పాప. చెప్పేసాలే మహారాజు చెప్తా పాప. నీ కథం చెప్పు. స్వామి ఎక్కడ స్వామి కాదు నేనేడా నిన్నే మాలు వేసుకోలేడా? ఎక్కడున్న మృగాలు వచ్చి మా పంటల పైలని నాశనం చేస్తున్నాయి. పంటల పైలని నాశనం చేస్తున్నాయి. నీ కుంటి మొగుడు కల్లా నీకే పాప మొగుడు పిచ్చి చెట్టు పట్టింది. అయ్యా గమ్మునుండే లే అన్ని గింటి మొగుడు తెప్పేశాడు పాప. పాప నీకేమన్నా పంట ఏంటి పాప? మీరు కూడా వేసండి. ఏం పంట? మేమా
మాకుడు మహారాజు ఆ. అర్జునుడు జమీన్ ఇచ్చిండ నీకు కూడా అర్జాన్ జమీన్ ఇచ్చింది అంతే. దాంట్లో పల్లకాయ తోటేసింది. గులకాయ తోట నువ్వా పల్లకాయ ఓ, అవే పల్లకాయ. స్వామి కింద ఏర్పడుకుంటా చూడు. అది ఎక్కడ ఆడపడతా అంటే అదే ఇది పీకే బాబా పీకే అది కుటుంబం తెచ్చేసాడే ఉండ అది తెప్పి కనపడతా తెప్పి యాదింటావప్పా అదే బాబా పలకాయ తోట పల్లకాయ తోటేసింటివి. పల్లకాయ తోటకి పందిరేసింటివి. పందిలేసిండారు నా మొగుడు పనుకునేటప్పుడు ఆ. ఒంటి మీద నూరిపోకుండా గొప్ప. బట్టలు లేకుండా పనుకుంటా అవును మేము కూడా అవును. పండుకుంటా అంటే పల్లకాయ తోట మీద పందిరి మీద పడుకొని ఉంటే ఆ, స్వామి ఆ. ఒక్కొక్కాయ బాగా ఇంత పొడుగు కాసిండే, ఏలాడుకుంటాయి బాగా ఏలబడుకోండే. వాళ్ళు ఎవరో దొంగలు స్వామి పల్లకాయ తోట కట్టుకొచ్చి ఆ. రాత్రి పూట పల్లకాయలన్నీ కోసి 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 ఆ. నా మొగుడు పల్లకాయ కూడా కోసి స్వామి. నీ మొగుడు పల్లకాయ కోసుకొని వెళ్ళిపోయినారు అవును స్వామి. ఏమ్మా అది దొంగలు. అయితే లేదేం నీ ముగ్గురికి నా మొగుడు పల్లకాయ లేదు స్వామి. బాబా ఆ? నీకు పల్లకాయ ఒకటి కాకుండా 10గా తెప్పిస్తా ఆ. ఓ మహారాజ్ చెప్తా పాపా నీ కుటుంబం తెప్పేస్తా మహారాజ్ చెప్తా ప్రభు ప్రభు మన ప్రజలకు ఎక్కడున్న ఘోర మృగాలన్నీ వచ్చి పంటల పైనలని నాశనం చేస్తున్నాయంట ప్రభు ఏమిటేమిటి మన అయోధ్యాపురి పట్టణమున మా ప్రజలకు మృగబాధయ్య అవును ప్రభు ఎప్పుడు కనీ విని ఎరుగని మృగబాధ ఏమిటి అరేక ఎంత మాత్రమునైనా ఆత్మకు చెందుతగ మీ గృహములకు మీరు చనుడే నేడగనే ఈ రోజు వచ్చి ఆ మృగములు వేటాడి మీ బాధలు నివారించెదను. మహారాజుకే, హరిశ్చంద్ర చక్రవర్తికే, హరిశ్చంద్ర మహారాజుకే. సేవక ప్రభు మన అయోధ్యాపురి పట్టణమున ప్రజలు ఇంటికొక్కరు అరణ్యమును వేటకు రావాలని దండో రవి చిత్తం ప్రభు ఈ లోపల చంద్రమతి లోహితులు సందర్శించి వచ్చేదారు. చిత్తం ప్రభు ఓ హరిచంద్ర చక్రవర్తి ఏట మార్గం పోతున్నాడు కాబట్టి ఇంటికో మనిషి వాళ్ళంతా రావాల్సిందిగా కోరుచున్నాము గజి గాండి గజి గాండి గజి గాండి గాండి గజి గాండి గజి గాండి గజి గాండి గాండి నిన్న పాండే తుమాన గాండి తుమర పాండే గాండి గజి గాండి గజి గాండి గజి గాండి గాండి గజి గాండి గజి గాండి గజి గాండి గాండి నిన్న పాండే తుమాన గాండి తుమర పాండే గాండి గజి గాండి గజి గాండి గజి గాండి గాండి లా 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 శ్రీ